కొరియర్ ఇంకా రాలేదేంట్రా? నువ్వు అడిగినంత ఇచ్చాం, 2:00 వస్తుందన్నావు, ఇప్పుడు 4 అవుతుంది. ఏమైంది? కొరియర్ కవర్ పీకరా. నేను కవర్ పీకితే చిరిగిపోతుంది. కొరియర్ డ్యామేజ్ అయితే నా కెరియర్ గ్యారేజ్కి వెళ్ళిపోతుంది. మీరే పీక్కోండి, కవర్ తీసుకోండి, సైన్ చేయండి, టైర్ ఇచ్చేయండి, తిరిగి ఇచ్చేయాలి. ఏంటి సార్ ఇది? అంటే మన పేపర్లో వచ్చింది నిజమే అనమాట. ఆ త్రిబుల్ హాస్టల్ అమ్మాయిని రేప్ చేసిన ఎక్స్ఎమ్మెల్యే మీరే అనమాట. దారుణం సార్ ఇది. రే బాబును పొడి చేయి. నాకు ప్రాబ్లం ఉంది సార్. నాకు కోపం రాదు. ఒకవేళ నాకు కోపం రాదని మీకు తెలిసి మీరు నన్ను పొడి చేసినా మీరు పెద్దగా పొడిచేదేం లేదు. మీరు నన్ను పొడుస్తారు. నేను ఫోటో తీసుకుని పరిగెడతా. మీరు అడ్డొస్తారు, నేను అడ్డదారులు వెళ్తా. మీరు చేసి చేస్తారు, నేను సర్ప్రైజ్ చేస్తా. నేను జంప్ చేస్తాను, మీరు పాలే కూల్ అవుతారు. నువ్వు ఇప్పుడు కత్తి తీసురుతావు అన్నమాట. సడన్ అటాక్, వెనకడు అటాక్. ఒకటి, 2, రౌండ్, ల్యాండ్, హిట్. అన్నా ఎవడ్రా వాడు? అబ్బా, కంటెంట్ చెప్పకుండా నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? మీ వాడు మా అన్నని జైల్లో పెట్టించారా? పెట్టించింది వాడరా, కొరియర్ నీదిరా, చేసింది వాడరా, చేర్చుకుంది నువ్వురా. నేను చేర్చుకోవడం ఏంటి? ఆడే చేరిపోయాడు. అబ్బా, ఈ సిటీలో కనిపించొద్దు. ఏ సిటీలో కనపడను. ఆ బంగారాజు కనబడితే కాల్ చెయ్యి. అయితే గన్నిచ్చే. ఫోన్ చెయ్యిరా. రేయ్ రండ్రా. సార్ బయలుదేరాలి, మిమ్మల్ని కొడతానికి వస్తున్నారు. ఆల్రెడీ కొట్టారు కనపడుతుంది. ఇప్పుడు కొట్టెలిందా ఎక్స్ఎమ్మెల్యే బ్యాచ్, కొట్టబోయేది ఆ బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు బ్యాచ్. నా లగేజ్ ఎక్కడ? ఒరే గంగరాజు, నువ్వు పంపిన బంగారు రాజు నన్ను ఒంగోబెట్టేస్తున్నాడు రా. నిన్ను ఒంగోబెట్టి తొంగోబెట్టడానికి రా బంగారు రాజు నీ దగ్గరికి పంపింది. బంగారు రాజు సంగతి నీకు తెలదరే. ఆడు ఎవరి దగ్గర చేరినా చేర్చుకున్నోడికి ఓర్చుకోవాలంత ఫోర్స్ గా దెబ్బ తగులుద్ది. అది ఆడి జాతకం. ఆ సంగతి నాకు తెలియక నేను చేర్చుకున్నాను. ఏమే కళ్యాణి, ఇంట్లో ఎవరు ఉండరో వచ్చేమన్నావు, తీరా వచ్చి చూస్తే నువ్వు కూడా ఇంట్లో లేవు, ఇంటికి తాళం వేసిందేటే. ఇదిగో చూడు, నీకు జీతం ఇచ్చి ఊతం ఇచ్చినట్టు కాదంత మేత పడేయాలి. ఏట పెయిన్ కిల్లర్స్ ఫుల్ కోర్సు వాడా, తగ్గల. నిన్ననే ఎంజీ పెంచి ఇంకో కోర్సు మొదలెట్టా. అంటే నా మీద పగతో వాడిని నా మీదగా పంపావా? లేకపోతే రికార్డ్ అయిన క్రికెట్ మ్యాచ్ టీవీలో ఎట్టి లైవ్ మ్యాచ్ అని కలర్ ఇచ్చి బెట్టింగ్ కాసి నా దగ్గర డబ్బులు లాగేస్తావా? అందుకే పంపించా. నీకు కూడా ఎవడి మీదైనా పగుంటా అని పంపించేసుకోవో. ఈయనెవడి దగ్గరికి పంపించాలి? ఏరా నారిగే, ఎలా ఉన్నావు? నువ్వు ఎలాగుంటే నాకెందుకు గాని, నేను అన్నది నిజమేనా? నీకు పుట్టిన పిల్లల్లో ఒకటిది నీ పోలికే అంట కదా. చెత్త నాకు. సర్లే గాని నీ తప్పల వ్యాపారం ఎలా ఉంది? ఎలిగిపోతుందిరా నీ షోరూమ్ లో కారులాగా. అలా ఎలిగిపోట కారణం నా దగ్గర పలుగు లాంటి కుర్రాడు ఉన్నాడు. అబ్బా, కానీ వాడు నన్ను బతిమలాడుకుంటున్నాడు. సార్, నేను ఇక్కడ ఉంటే కలుగులో ఉన్నట్టుంది, హైదరాబాద్కి వెళ్ళి కాస్త వెలుగులోకి వస్తా అన్నాడు. వెంటనే ఎలుగు బంటి లాంటి నువ్వు గుర్తొచ్చావు, అందుకే ఫోన్ చేశా. పంపించవా, నేను చూసుకుంటా. వాడే నేను చూసుకుంటాడు. ఉంటా సార్. నాతో షూ కనపట్లేదు. ఎప్పటిదాకా కొట్టుకుని ఇక్కడెక్కడో పెట్టానమ్మా. నాకు దాంతో చాలా పని ఉందిలే, వచ్చి కూర్చో. ఓకే సార్. నేను ఈ బిజినెస్ వదిలేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నా. నువ్వు కూడా బెదవాడ వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపో. హైదరాబాద్కి వెళ్ళి అడ్రస్లో ఉన్న దొంగను కలువు. అడ్రస్ జాగ్రత్త, నేను అడ్రస్ లేకుండా పోతున్నా. అంటే హైదరాబాద్ నిండా దొంగలైన మరి మా రంగాగడి చెప్పాడు కదండి. ఎంత దొంగైనా నీ సంగతి తెలియనోడికి సింగలే. ఇది కంటెంట్ ఉన్న స్టేట్మెంట్.
బయలుదేరు. కొట్టిశారు. కట్ చేశారు. ఎలాంటి దేశవరా మంది? నైనితారకి నమితాకి గుడి కట్టిన దేశవరా మంది? సన్నీలోని ఎక్స్ వీడియోలన్నీ ఫ్రీగా చూసి కేవలం ఐటమ్ సాంగ్ 100 రూపాయలు టికెట్ పెట్టుకొని వెళ్ళే దేశవరా మంది?